ఈ దేవాలయంలో రాత్రి పూజ ఎందుకు నిషిద్ధం? కొల్లూరు మూకాంబికా దేవాలయం, ఉడిపి జిల్లా, కర్ణాటక. పడమటి ఘాట్ల అడవుల్లో కొండల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ఆలయం అది. అదే కొల్లూరు మూకాంబికా దేవాలయం. పగటివేళ అమ్మ శాంతస్వరూపినిగా దర్శనమిస్తుంది. కాని రాత్రి పడగానే ఆ శక్తి స్వరూపమే మారుతుంది అని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో కౌమారసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను హింసించేవాడు. అతన్ని సంహరించేందుకు ఆదిశక్తి స్వయంగా ఇక్కడ అవతరించింది. అమ్మ ఆ రాక్షసుణ్ణి సంహరించిన క్షణంలో ఆ శక్తి అంత తీవ్రంగా మారిందట. ఆ కంపనలను మనుషులు తట్టుకోలేకపోయారట. అందుకే ఆది శంకరాచార్యులు ఈ దేవీశక్తిని శాంత స్వరూపంలో స్థాపించి ఒక నియమం విధించారట. రాత్రివేళ లోతైన ధ్యానస్థితిలో ఉన్న దేవీశక్తిని అశాంతమైన మనస్సులతో చూడకూడదు. ఎందుకంటే రాత్రివేళ మనస్సులు బలహీనంగా ఉంటాయి. భయం, కోరిక, సందేహం అన్నీ ఒకేసారి ప్రభావం చూపిస్తాయి. ఆ శక్తిని తట్టుకోలేనివారు అక్కడ నిలబడలేరు అంటారు. కొంతమంది రాత్రి ఆలయం చుట్టూ అసాధారణ అనుభూతులు కలిగాయని చెప్పుకుంటారు. అందుకే భక్తుల రక్షణ కోసమే ఈ దేవాలయంలో రాత్రిపూజ నిషిద్ధం అని నమ్మకం ఏర్పడింది.